బాబాకి జై. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారం గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. మీ అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మెహర్ ప్రభు ఈరోజు కూడా ఆయనతో సహజీవనం యథాతథంగా సాగించుకున్నకు అవకాశాన్ని ఇచ్చారు. ఆ ప్రీతమునికి 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ఇప్పటికీ 205 ప్రవచన మాలికలు చెప్పుకున్నాం. బాబా ఈరోజు మరి 206, 207 ఆ ప్రవచన మాలికలు ఇచ్చారు. వాటి యొక్క ధ్యానం చేస్తూ ఆ సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఆనందదాయకము కొన్ని సంతోషరహితంగా తోచేవి ఇంకొన్ని జీవితం పరిమితులకు విరిచేసేవి మరికొన్ని. ఇది 206. పరిపూర్ణత వైపుకు స్వాతంత్ర్యం సమకూర్చే వైపుకు, సంపూర్ణత వైపుకు స్వాతంత్ర్యం సమకూర్చే వైపుకు నడిపించుచున్నట్లుగా అనుకొనుటకు అవకాశము వచ్చును. ఇక్కడ ఇది 207, 206, 207 రెండింటి యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మానవులకు పరిపూర్ణత వైపుకు అంటే మానవుడు పరిణామక్రమంలో వికసించిన చైతన్యంతో ఒక విధంగా చెప్పాలంటే అపరిపూర్ణుడిగా జీవితం సాగిస్తూ ఉన్నాడు. ఆ అపరిపూర్ణ జీవనానికి ఒక విధంగా స్వాతంత్రం మనం ఇప్పుడు ఈ రెండు కలిపి చెప్పేసుకుంటున్నాం. ఆనందదాయకం కొన్ని, సంతోషంగా తోచేవి కొన్ని, జీవితాన్ని పరిమితులకు గురి చేసేవి కొన్ని. ఇది 206లో బాబా చెప్పింది. అయితే జీవితం పరిమితులకు గురి చేసేవి మరికొన్ని. ఇవి ఈ ప్రయాణంలో మానవుడికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు. అయితే పరిపూర్ణత వైపుకు
స్వాతంత్రం సమకూర్చే వైపుకు ఏ పరిపూర్ణతను మానవులు పొందవలసి ఉన్నదో, ఏ స్వేచ్ఛను పడయవలసి ఉన్నదో ఆ పరిపూర్ణత వైపుకు, ఆ స్వేచ్ఛను సమకూర్చే వైపుకు మనకి నడిపిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అవకాశం కూడా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక విద్యార్థి ఏడాది పొడవునా వాడికి నచ్చినట్టు చదివి, వాడికి నచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళి లేదా కాలేజీకి వెళ్ళి మిగతా కాలంతా సరదానికి సంతోషానికి గడిపి వాడి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు కదా. ఏ పరిస్థితినైనా చక్కబరచగల శక్తివంతుడు, ఎటువంటి పరిస్థితులైనా మార్చగల శక్తివంతుడు అవతార్ మెహర్ బాబా. ఆయనతో మనం సహజీవనం సాగిస్తూ ఉన్నాం. ఈ సహజీవనంలో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉండాలంటే, ఎవరికి వాళ్ళకి నేను మెహర్ బాబాతో ఉన్నాను అన్న అనుభూతి ఉండాలి. నేను మెహర్ బాబాతో ఉన్నాను, మెహర్ బాబాయే ఈ సహజీవనం ఒక విధంగా ఒక చక్కని వేదికగా చేసి మా అందరికి చక్కని వివేకాన్ని, చక్కని మాటని చూపిస్తున్నారు అన్న భావన 100కి 100 ఉండాలా. పర్సంటేజ్లో ఉండడానికి వీల్లేదు. అలా ఉన్నప్పుడు ఆ భావనతో ఉన్న మనల్ని సంపూర్ణత వైపు నడిపించడానికి ఏ స్వాతంత్రాన్ని, ఏ స్వేచ్ఛని ఇవ్వాలో అవి ఆయన ఇచ్చి ఆ దిశ వైపు మనల్ని మళ్ళిస్తాడు. ఇందులో అనుమానపడవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా ఉండదు. మీరంతా కూడా విధంగా అలా అంటే బాగుంటుందో నాకు తెలియదు. కానీ సెల్ఫ్ ట్రైన్డ్ మీరంతా సెల్ఫ్ ట్రైన్డ్. అందుచేత ఇప్పుడు ఈ సహజీవనం అనేది ఇట్ ఈస్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. మన యొక్క ఏదైతే మనలో పరిపూర్ణంగా ఉన్నదో ఆ పరిపూర్ణంగా ఉన్నదో అని వైపు ప్రయాణం చేసి పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం పరిపూర్ణుడు మనకి ఈ సహజీవన కార్యక్రమం ఒక విధంగా ఆయన ప్రణాళికగా తయారు చేశాడు. ఇది మన అదృష్టం. ఇందుకు అనుగుణంగా పరిపూర్ణత వైపుకు, స్వేచ్ఛ వైపుకు ప్రయాణం చేయాలనే ఆలోచన మనందరికీ కూడా ఉండాలి. మనకందరికీ ఉంటే కదా ఆయన నెరవేర్చగలడు, లేకపోతే నెరవేర్చలేడు కదా. ఆల్రెడీ అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేయబోతున్నాం. అరుణ్ గారు, నేను లెఫ్ట్ అయిపోతున్నాను. వచనాల్లో మనం ఈరోజు ప్రవచనాలు 142వ పేజీలో సత్యం యొక్క అనంతత్వము అనే చాప్టర్లో సామాజిక సమస్యలు అని ఒక విషయాన్ని బాబా మనకి అవగాహన చేయడానికి ఇప్పుడు కోరుకున్నారు. సామాజిక సమస్యలు, సమాజం అంటే సంఘము అంటే మనుషులు, ప్రజలు. అదే ఆధ్యాత్మికంగా అయితే భక్తులు లేక సహవాసీయులు లేక ప్రేమికులు అని పిలువబడతారు. అటువంటి సమాజంలో సమస్యలు ఏమిటుంటాయి? ఒకసారి లోపలికి వెళ్దాం. సత్యం యొక్క అనంతత్వాన్ని ద్వంద్వాలకు అతీతమైన దృక్పథంతో
తగిన రీతిలో గ్రహించగలిగినప్పుడు తద్వారా అవగాహన పొసగని ద్వైతము పైన ఆధారపడి ఏర్పడిన సామాజిక సమస్యలకు తగు రీతిలో పరిష్కారము చేకూరుతుంది. సత్యం యొక్క అనంతత్వం, ఆల్ ప్రివైడింగ్ కాన్షియస్నెస్, సర్వే సర్వత్రా నిండి ఉన్న చైతన్యం, అది అనంతమైంది. అది ద్వంద్వాలకి అతీతమైంది. దాన్ని ఆ విధంగా గ్రహించగలిగితే, గ్రహించుట అంటే ఏమిటి? తెలుసుకొనుట కాదు. ఎప్పుడో తెలుసుకొని ఆ బాటలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తే గ్రహించుట అని వస్తుంది. కాబట్టి గ్రహించగలిగినప్పుడు తద్వారా అవగాహన పొసగని ద్వైతము, అవగాహన ద్వారా ఏకత్వం సాధించలేము. ద్వైతంలోనే ఉంటాడు మానవుడు. అంచేత అది పొసగని, పైన ఆధారపడి ఏర్పడిన సామాజిక సమస్యలకు తగు రీతిలో పరిష్కారం చేకూరుతుంది. మన సమస్యలన్నీ కూడా ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకుంటే యథార్థానికి లేనివి. ఉన్నాయి అని మనం భావించడమే కాకుండా ఉన్నవి అన్న నమ్మకంతో ఉంటున్నాం. అందరూ ఉన్నారు కదా అమ్మా? అందరూ ఉన్నారా? ఉన్నారండి. అందరూ ఉన్నారమ్మా? ఉన్నారన్నయ్య. సరే. ఇలాగ ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే మనకి ఉంటాయో తగిన రీతిలో వాటికి పరిష్కారం మనకి లభించాలి. ఆ పరిష్కారం మనకి ఇవ్వగలవాడు ఎవరు? ప్రియతముడు ఒక్కడే. అయితే ప్రియతమ ప్రేమిక బంధంలో వాస్తవత్వం, ప్రేమతత్వం ఈ రెండు ఉంటే అప్పుడు ప్రీతముడు కల్పించుకొని మనకి పరిష్కారాన్ని చూపిస్తాడు. ఒక్కటే గుర్తుంచుకోండి, సమస్యలతో సతమతమయ్యే బాబా ప్రేమికులందరికీ కూడా సమస్యలు అవి ఎక్కువవుతున్నాయంటే మనలో ప్రియతమును ఎడల ఉండవలసిన విధంగా ప్రేమ, విశ్వాసం, విధేయత, సమర్పణాభావం ఇవి అసలు ప్రారంభంలో కూడా లేవన్నమాట. ఈ ప్రారంభంలో లేకపోవడం అంటే ఏమిటి? ప్రారంభం అయితే ఏటవుతుంది? ఒక కుర్రవాడిని స్కూల్లో జాయిన్ చేస్తే వాడు నెలలైనా వాళ్ళు కూడా దాని పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, దాని అర్థం ఏమిటి? వాడు స్కూల్కి చదువుకోవడానికి మనం పంపించిన వాడికి చదువు మీద శ్రద్ధ లేక చదవనందువలన ఏర్పడిన పరిస్థితులు. ఈ ప్రవచనాల్లో అలాంటివి మనకి రాకుండా అలాంటి పరిస్థితులు బాబా అన్నీ మనకు చెప్తున్నారు. కేవలం సంఖ్యాపరంగా చేసే సర్దుబాటు. అంటే సంఖ్యాపరంగా చేసే సర్దుబాటు అంటే మనం సంఖ్యలు లెక్కేస్తాం. ఇన్ని సావాసులకు వెళ్ళాము, ఇన్నిసార్లు మెహరాబాద్ వెళ్ళాము, మరి ఇన్ని కార్యక్రమాలు నిర్వహించాము, మరి ఎప్పుడు ఏవేవో కార్యక్రమాలు ఉంటున్నాం. సంఖ్యాపరంగా మనకి ఏదో చేస్తున్నట్టుగా మనకి ఖచ్చితంగా రూఢి అవుతూ ఉంటుంది. కానీ ఈ సంఖ్య కాదు మనకు కావాల్సింది. ఆయనకి ఈ సంఖ్య లెక్కలే. యథార్థమైన ప్రేమ ఉన్నవాడు
బాబా ఆయన చెప్పేటటువంటి మాటల్ని శిరసావహించి ఆచరించలేకపోయినా ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగ ఉన్నప్పుడే మనకి మన ప్రీతముడికి కనెక్షన్ ఉంటుంది. అంచేత ద్వైతం పైన ఆధారపడి ఏర్పడిన సామాజిక సమస్యలకు తగు రీతిలో పరిష్కారం రావాలి అంటే మనం బాబాతో పెట్టుకున్నటువంటి ఆ సంబంధం ప్రేమతో నిండి ఉండాలి. అయితే ఇక్కడ సంఖ్యాపరంగా చేసే సర్దుబాటు ఎంతటి తెలివితేటలతో చేసినా వ్యక్తికి సమాజానికి మధ్య సరైన పొందుబాటును చేకూర్చలేదు, మరియు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సయోధ్యను సమకూర్చలేదు. అందుకే సమాజాన్ని మనం సామాజిక జీవనం సాగిస్తున్నాం కాబట్టి సమాజంలోనే ఉంటాం. ఆ సమాజం భౌతిక వ్యవస్థలో ఉంది. ఆ భౌతిక వ్యవస్థలో ఉన్నవన్నీ కూడా ద్వంద్వభూయిష్టం, మాయాభూయిష్టం, ఎందుకు కొరగానివి. మరి వాటితోనే మనం ఉండాలి, తప్పదు. కానీ ఒక విధంగా చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఇంట్లో కుక్కల్ని పెంచుతాం. కుక్క అంటే విశ్వాసానికి మారిపోయారు. అది మన ఇంట్లోనే ఉంటుంది, కానీ దేన్ని పట్టించుకోదు. పిలిస్తే వస్తుంది, పెడితే తింటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడిపోతుంది, అరమంటే అరుస్తుంది. అంటే యజమాని ఏది చేయమంటే దాని విశ్వాసం ఎలాగంటే అదే చేస్తుంది. ఆ విశ్వాసం గాని ప్రభువు ఎడల మనకి ఏర్పడితే, అందుకే రాతి స్థితి, కీటక స్థితి, కుక్క స్థితి, ఈ 3 స్థితుల్ని వివరిస్తూ బాబా ఇందులో కుక్క స్థితి గొప్పది అన్నారు ఆయన. అందుచేత మనకి ఆ కుక్క స్థితి రాలేదు. ఎందుకంటే సొంత ఆలోచనలతో, సొంత వ్యవహారాలతో సమాజానికి ప్రాధాన్యత ఇస్తూ, సామాజిక జీవితంలో ఉంటూ, మన యొక్క వ్యక్తిగత సంబంధాలకు ఇంకా ప్రాధాన్యత ఇస్తూ, వ్యక్తిగత సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ, వీటన్నిటి మధ్య బాబా చెప్పినటువంటి అద్భుతమైన జీవన విధానాన్ని మర్చిపోతూ మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా మనం నివసిస్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు ఆయన మనకి ఎలా స్వేచ్ఛనిస్తాడు, ఎలా మనకి గమ్యాన్ని చేరుస్తాడు చెప్పండి. ఆయన చేర్చకపోవడం పక్కన పెడితే, నీలో ఒక అద్భుతమైనటువంటి హృదయం ఉంది. ఆ హృదయంలో నేను ప్రేమ కొలనుని ఉంచాను అన్నారు బాబా. అసలు ఆ హృదయంలో ప్రేమ కొలను ఉన్నది అన్నటువంటి విషయం బాబా చెప్పినా దాన్ని మనం ఎప్పుడు వెతకడానికి ప్రయత్నం చేయడం లేదు. ఇంచేత బాహ్యంగా చేసే కార్యక్రమాల్లో అందరం కూడా నిమగ్నం అయిపోయాం. వ్యక్తిపరంగా, కుటుంబ భాగస్వామిగా, సమాజంలో మనిషిగా, ఆధ్యాత్మిక మార్గంలో ఒక సామాన్య వ్యక్తిగా ఇలా మనం ఫిక్స్ అయిపోయాం. కాబట్టి మనకి మెహర్ బాబా కల్పించుకొని ఏది చెయ్యడు. ఒకవేళ ఏదైనా మంచి జరుగుతుందంటే కరుణామయుడు కాబట్టి
కరుణామయుడు. భక్తుడు బాధపడితే చూడలేక ఏమైనా చేస్తాడేమో గాని ఇప్పుడున్నటువంటి ఈ సెటప్ కేవలం భౌతికానికి ప్రాధాన్యత ఇస్తూ భౌతికంలో జీవిస్తూ భౌతికమే కావాలి అనుకున్నటువంటి సెటప్ ఉంది ఇప్పుడు. అందుచేత ఆధ్యాత్మికంగా మనం సామాజిక సమస్యల్లో కూరుకుపోతున్నాం. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం, నాకు ఇహము కా 2 లభించవు. నువ్వు పరాన్నైనా విడిచిపెట్టియాలా, ఇహాన్నైనా విడిచిపెట్టాలా? పరాన్ని ఎప్పుడో విడిచిపెట్టారు మానవులు, అందుకే అనేక జన్మలు ఎత్తున్నారు. ఇక ఇహాన్ని ఏమితో వెళ్ళకున్న బంధం ఏమిటి అంటే అతుక్కుపోయారు. ఇప్పుడు మనం గంట మాట్లాడుకుంటాం కదా, ఈ గంటలో అనేకమైన విషయాలు బాబా మనతో ముచ్చటిస్తారు. మన భావన ఏమిటి? ఈ అన్నయ్య చెప్పొస్తున్నాడు అని. ఈ అన్నయ్య చేతకాని వ్యధ, ఆడే చేతనైన వ్యధ అయితే ఇన్నాళ్ళు ఇంకా బతుకుంటాడా ఇలాగా? కాబట్టి ఈ అన్నయ్య చేయట్లేదు, బాబాయే చేస్తున్నాడు. బాబా ఎందుకు చేస్తున్నాడు? వీడి కోసం కాదు, మీకోసం. మీకోసం చేయడంలో ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? మీకు ప్రవచనాల్లో ఉన్నటువంటి వచనాలు అర్థమై అవి మీ హృదయాన్ని తాకితే అక్కడ ప్రేమ కొలనుంది. ఆ ప్రేమ కొలను ఒక్కసారి నిశ్చలంగా ఉన్నది, కొంచెం దాంట్లో చిన్న కెరటాలు వస్తాయి. అవి చాలు మన బ్రతుకుల్ని బాబా వైపు మళ్లించడానికి. అసలు ప్రేమ కొలను ఉంది అని బాబా చెప్తే అసలు అది ఎవరి స్మృతి పదంలో కూడా ఉండదు. ఎందుకు ఆ మాట ఎందుకన్నారు బాబా? ఎవరి హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు. ప్రతి హృదయం నా కేంద్రము అన్నాడు. మరి ఆ కేంద్రం, అది ఆయన కేంద్రం అయినప్పుడు అక్కడ ప్రేమ కొలను కాకపోతే ఇంకే కొలను ఉంటుంది? మన అవగాహన, మన పరిశీలన, మన ఆలోచన, మన తర్కం ఇవన్నీ ఆ దిశగా వెళ్ళడం లేదు. కాబట్టి ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టు మనం ఎప్పుడు ఎలా ఉంటున్నామో అలాగే ఉంటున్నాం. అయితే ఒక విషయం చెప్తాను మీకు. ఒకవేళ నిజంగా మనలో ఎవరైనా ఇవన్నీ వింటూ ఇక నేను భౌతిక జీవనంతో సంబంధం పెట్టుకోను, బాబాతోనే సంబంధం పెట్టుకుంటాను, బాబాతోనే ఉంటాను అని మిగతావన్నీ కూడా సస్పెండ్ చేశారు అనుకోండి. దౌలత్ సింగ్ ఎలాగా చేశారు కదా, ఇంటి నుంచి తరివేశారు దౌలత్ సింగ్ అని. మనకి అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన అన్న దౌలత్ సింగ్ మనకు మార్గం చూపించాడు. ఇంట్లో వాళ్ళ మాటలకి వ్యతిరేకంగా తిరిగితే మనల్ని ఇంట్లో ఉండవరు, తరిమేస్తారు అని మనకది భయం. సమాజంలో చోటెవరు, మనకది భయం. ఎవరు చోటు ఇచ్చేది, ఎవరు చోటు ఇవ్వనిది అంతా ఆయనే చేస్తుంటే, ఈ అవగాహన మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఏదైతే చెయ్యాలి అని అనుకుంటామో అది చేయడానికి కించిత్తు కూడా మనం భయపడం, ఆలోచించము. ఇది 100కి 100 పాళ్ళు నిజం. అందుచేత ప్రియమిత్రులారా, ఈ ప్రవచనాలు మన జీవన కర్తలు, మన మార్గాన్ని సుగమం చేసేటటువంటి అవి మార్గదర్శకాలు. ఇది మనం గ్రహించగలిగితే మన జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఉన్నత పదంలో ప్రయాణం చేయడానికి కూడా అవకాశం వస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం అపురూపమైనటువంటి ఆనందకరమైనటువంటి
అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి మెహర్ బాబా చరిత్రలోకి ప్రయాణం చేయబోతున్నాం. 9వ భాగం ప్రభు చరిత్రం. మనం ఎక్కడ అనుకున్నామంటే మూడు 3535వ పేజీలో మనం ఆపుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి బాబాతో జీవించడానికి ప్రయత్నం సాగిద్దాం. ఈ ముందుకు వెళ్ళడం వెళ్ళకపోవడం మన చేతిలో లేదు, ఆయనే చేస్తాడు. అయితే సాధారణంగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, ప్రేమ మార్గంలో ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళాలి అన్న తాపత్రయంతోనే ప్రయాణం చేయాలి. అంతేగాని ఇవాళ గురించి చాలు మళ్ళీ రేపు బంధాలండి అనే సామాన్యమైనటువంటి అవగాహనతో ఉంటే అది పురోగతికి దారి తీయదు. సరే, ఇప్పుడు ఈ పేజీలో 35 పేజీలతో 3535 పేజీలో మనం మీద పేర నెక్స్ట్ పేర చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ ముందు ఏం జరిగింది? రషీద్ ఇంకా అతను మొద్దు నిద్రలోనే మునిగి ఉన్నాడు. బాబా ఒక ప్లేటును పెద్ద గేట్లను తీసుకొని అతని గదిలోకి వెళ్ళారు. అతనికి మెలకువ వచ్చేలా గేటు పైన గేటుతో అతని చెవుల దగ్గర పెద్ద శబ్దం చేస్తూ, భగవంతుడే నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అని బాబా మందలించారు. అక్కడ కాకున్నాం. మరొక విషయం చెప్పడానికి సంతోషిస్తున్నాను నేను. ఈ సహజంలో అది పరోక్షంగా ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ మెహర్ బాబా. ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ మెహర్ బాబా. ఆయన పిలుపు. ఆయన పిలకపోతే మనం కలుసుకోలేము. ఆయన పిలుపు మనకి వినిపించి మనం ఆ పిలుపుకి యాక్టివ్గా ఉంటే తప్పకుండా ఆయన పిలుపు మనకి ఖచ్చితంగా ఇవాళ కాకపోతే మరొక రోజున మనకి చక్కని అవస్థకి తీసుకెళ్తాది. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. మురళీ కాళీ మెహరాబాద్లో ఒక హోమియోపతి వైద్యశాలను నడుపుతున్నాడు. రషీద్ అతని దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఒక రోజున బాబాదాస్ ఆ హోమియో వైద్యశాలకు వెళ్ళి రషీద్తో ఇలా అన్నాడు: భారత్ పాకిస్తాన్ దేశాలు రెండు వివాదాల్లో మునిగి పరస్పరం రక్తాన్ని చిందిస్తున్నాయి. నీవు పాకిస్తాన్ వెళ్ళి నీవు ముస్లిం సోదరులకు సహాయం చేయవచ్చు కదా అని చెప్పాడు బాబా. నేను ఇక్కడే ఉంటా తప్ప ఎక్కడికి వెళ్ళను అని రషీదు సమాధానం ఇచ్చాడు. నిన్ను కనుక హిందువులు కొడితే అప్పుడేం చేస్తావు? రషీద్ అంటాడు, నేనేమన్నా చేతగాని మరణ ఊరుకుంటానా, తిరిగి మరలా వాళ్ళని కొడతాను అని అతని జేబులో ఉన్న పెన్ కత్తిని తీసి బాబాదాస్కు చూపించాడు. బాబాదాస్ ఈ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. రషీద్ను తన వద్దకు పిలిపించి అతనికి బుద్ధి చెప్తూ, బాబా అంతగా ఉద్వేగానికి లోనవ్వడం మంచిది కాదు. అండర్లైన్ చేసుకోండి. మనకి ఉద్వేగం రావచ్చు అంటే ఆ ఉద్వేగం అనేది ఎలా ఉండాలంటే ప్రేమతో రావాలి. కోపంతోనూ అసూయతోనూ ఇంకొకరితోనూ రావడానికి వీల్లేదు. ప్రేమతోనే రావాలి. నీవు కనుక తిరగబడి దాడి చేయాలనుకుంటే అదేదో నీ కోపం పైన దాడి చేసుకో. కనుక నా అనేది ఉండనే ఉండదు. నేను అందరిలో ఉన్నాను కనుక అందరూ నాకు సమానమే. కానీ నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ఇక్కడ అండర్లైన్ చేసి చెప్తున్నారు చూడండి, నాకు అందరూ సమానమే. చూడండి బాబా మాటలు ఎలా ఉన్నాయో, నాకు అందరూ సమానమే.
కానీ నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారే నాకు అత్యంత ఆప్తులు అని చెప్పారు. అత్యంత ఆప్తులుగా మారడం కోసం మనం బాబాని ప్రేమిస్తున్నామా? లేదే. బాబా ప్రేమించమన్నాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. అత్యంత ఆప్తంగా ప్రేమించడం లేదు, ఎందుకంటే అన్నింటినీ ప్రేమిస్తున్నాం మనం. ఇందులో ఎవరు మినహాయింపు కాదు, మనం అందరినీ అన్నిటినీ ప్రేమిస్తున్నాం, బాబాని మాత్రమే కాదు. అందుచేత అత్యంత ఆప్తులు ఆయనకెవరూ లేరు, ఆయనే ఉన్నాడు, ఆయనే ఆప్తుడు అని చెప్పారు. బాబాదాసును ప్రక్కకు తీసుకువెళ్ళి అతనితో మళ్ళీ ఇటువంటి విషయాలను మాట్లాడవద్దని హెచ్చరించారు. మిగతా మండలి వారినందరూ కూడా అతను రాజకీయాల గురించి మాట్లాడవద్దని ఆదేశించారు. డిసెంబర్ 15వ తేదీన నాగపూర్ నుండి నానాఖేడ్, ఢిల్లీ నుండి వాసుదేవ కైన్, బాబా దర్శనార్థం మెహరాజాద్ వచ్చారు. బాబాతో ఉండిపోయేందుకు తాను వచ్చానని నానాఖేడ్ తన మనసులోని విషయాన్ని దాచకుండా చెప్పేశాడు. నేను ఏది చెప్తే అది చేస్తావా అని బాబా అతన్ని అడిగాడు. చూడండి కండిషన్, ఏది చెప్తే అది చేస్తావా కండిషన్. ఏ పనైనా చేస్తాను బాబా అని నానాఖేడ్ బదులిచ్చాడు. నీ తండ్రిని నీవు చంపగలవా అని బాబా అడిగాడు. ఒకసారి బాబా ప్రేమ కావాలనుకుంటే ఎలా ఉండాలో చూస్తున్నారు మనకు బాబా. నానాఖేడ్కి చెప్పడం లేదు, మనందరికీ చెప్తున్నారు. ఏ పనైనా చేస్తావా బాబా అని అడిగితే ఏదైనా చేస్తానన్నాడు. వెంటనే బాబా అంటున్నారు, నీ తండ్రిని నీవు చంపగలవా అని బాబా అడిగారు. నీవు చెప్పిన ఏ పనైనా చేస్తాను బాబా, అయితే వెంటనే వెనుతిరిగి ఇంటికి వెళ్ళు, 2 నెలల్లోపు 4 లక్షల రూపాయలతో తిరిగిరా అని బాబా ఆజ్ఞను జారీ చేశారు. చూడండి, ఇది 3536 పేజీలో ఉంది. బాబా యొక్క ప్రేమతత్వం చాలా జటిలమైంది. ఆ తత్వంలో మొత్తం ఎంతమంది చేతైతే ప్రేమించబడుతున్నాడో వాళ్ళందరి మనసులో హృదయాలు ఉన్నాయి ఆ తత్వంలో. అంచేత అయితే వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళి 2 నెలల్లోపు 4 లక్షల రూపాయలతో తిరిగిరా అని బాబా ఆజ్ఞను జారీ చేశారు. అలాగే తెస్తాను. నానాఖేడ్ తడబడకుండా నిదానంగా సమాధానం ఇచ్చాడు. అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని బాబా అడిగారు. నేను భిక్షమెత్తి తెస్తాను బాబా అని నానాఖేడ్ చెప్తే చూడండి, 4 లక్షల రూపాయలు 2 నెలల్లో తెమ్మంటే అలాగే అని ఎలా తెస్తావు అంటే భిక్షమెత్తి తెస్తాను అని నానాఖేడ్ చెప్పాడు. అటువంటి పరిస్థితి మనలో ఉందా? మనలో ఎవరిలోనైనా ఈ పనిముట్లో మాత్రం లేదు. మరి మీకుంటే చాలా సంతోషం. నేను భిక్షమెత్తి తెస్తాను బాబా అని నానాఖేడ్ చెప్పాడు. మీకెవరు భిక్ష వేస్తారు? నేను ఎంతకంటే మంచి ఉపాయం చెప్తాను దీని. ఏదైనా ఒక బ్యాంకును కొల్లగొట్టి ఆ ధనాన్ని తెచ్చి నాకు ఇవ్వు. ఆ తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసిన తప్పుడు ఒప్పుకో, నేను జైలుకి పంపుతాను. అలా అక్కడ ఇంకా ఎక్కువగా గుర్తుంచుకోవచ్చు. ఏమిటి అలా చేస్తావా అని అడిగాడు. నానా స్థిరంగా చెప్తూ బాబా నీవెలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు. అయితే వెంటనే బయలుదేరు అన్నారు బాబా. కానీ వెంటనే బాబా అతన్ని వెనక్కి వచ్చి అలా ఎన్నటికీ చెయ్యవద్దు, దానికి బదులుగా ఇంటికి వెళ్ళు, ఔషధాలు తయారు చేసే మీ కుటుంబ వ్యాపారంలోని సగభాగాన్ని నమ్మివేయి, ఆ ధనాన్ని నీ తల్లికి ఇవ్వు. నీవు కనుక నిజంగా నా కోసం నీ జీవితాన్ని అర్పించగలుగుతున్నట్లయితే నీ అంతటి నీవు నీకున్న వ్యక్తిగత లావాదేవీలన్నింటినీ చక్కబెట్టుకొని పూర్తిగా విముక్తుడవు. ఆ తర్వాత 1948
జూలై 10వ తేదీన నాగపూర్ నుండి ఇక్కడికి కేవలం కొల్లాయి గుడ్డ కట్టుకొని నడిచిరా. అంతకు తప్ప నీ దగ్గర ఏమీ ఉండడానికి వీలు లేదు. నీ దగ్గర ఒక పైసా కూడా ఉంచుకోవద్దు. నీ ఆహారానికే పుచ్చమెత్తు. ఈ పని చేస్తావా అని అడిగారు. దిస్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ అవర్ బిలీవర్స్. మన ప్రీతముని యొక్క తత్వం అది. చక్కగా నవ్వుతాడు, కళ్ళని టికెట్ చేస్తుంటాడు, అన్ని హామీలు ఇస్తుంటాడు. కానీ ఈ ఆధ్యాత్మిక పురోగతికి నువ్వు ఏ స్థితిలో ఉండాలో దానికి విలాసంగా చెప్తుంటాడు. ఇప్పుడే బాబా ఉండి ఫిజికల్ గా మనకే కానీ చెప్తే సగం మంది బాబాని విడిచిపెట్టేస్తారు, లేకపోతే అందరూ విడిచిపెట్టవచ్చు. అలాగే నాన్న నమ్మకంగా సమాధానం ఇచ్చాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నేను వెళ్ళకపోతే ఏం చేస్తావు అని బాబా అడిగాడు. నాన్న మౌనంగా నిలుస్తున్నాడు. అతన్ని వారిస్తూ బాబా, నీ తల్లిదండ్రుల కోరికకు భిన్నంగా ఎప్పుడు ఏమీ చేయకు. ఉన్న విషయాన్ని వారికి ప్రేమతో వివరంగా తెలియజేయి, అంతే తప్ప వారితో వాదించుకొని బాబా అతన్ని హెచ్చరించారు. ఈ విషయంలో ఈ పనిముట్టు విఫలమైపోయింది. 68లో ఆయన ప్రేమలో సోదరులు పద్మనాభం గారి మీద ప్రవేశించినప్పుడు, అప్పటికి వెంకటేశ్వరుడే కులదైనప్పుడు మా నాన్న వీల్లేదు, నువ్వు వెంకటేశ్వరుని తప్ప ఇంకెవరిని పూజించడానికి వీల్లేదు అంటే మా నాన్న యొక్క ఆ మాటను జమదాటాను నేను. జమదాటమే కాకుండా ఆయన పెద్దరికానికి కూడా గమనించకుండా బాబా గురించి చెప్పి ఈయనే దేవుడు నాన్న అని అనవలసి వచ్చింది. దాని ఫలితం, ఆ చదువు యొక్క ఫలితం జీవితాంతం అనుభవిస్తున్నాను నేను. అంచేతే బాబా ఏం చెప్పారు, నీ తల్లిదండ్రుల కోరికకు భిన్నంగా ఎప్పుడూ ఏమీ చేయకు, ఉన్న విషయాన్ని వారికి ప్రేమతో వివరంగా తెలియజేయి, అంతే తప్ప వారితో వాదించుకు అని బాబా అతన్ని హెచ్చరించారు. నాన్న నాగపూర్కి తిరిగి వచ్చాడు. అనుకున్నట్లుగానే ధనవంతులైన అతని తల్లిదండ్రులు తమ తనయుడు విశ్వపెట్టడానికి ఇష్టపడక అతన్ని ఆ ప్రయత్నం నుండి మాన్పించారు. నానాఖేర్ ఆ విషయాన్ని వెంటనే బాబాకు తెలియజేశాడు. తల్లిదండ్రులతోనే కలిసి చేయటమని బాబా అతనికి సూచించారు. బాబా ఉన్నారు అంటే బాబా ఉన్నప్పుడే కదా మొట్టమొదట ఆయన పాదాల ముందు తుమీ హో మాత పితా తుమీ హో, తుమీ హో బంధు సఖా తుమీ హో అని పాడించుకున్నాడు 68లో. మా నాన్న వద్దు అంటే నా చేత అద్భుతంగా తిరస్కార భావంగా మాట్లాడించి దాని ఫలితాన్ని ఇప్పటి వరకు అనుభవింపజేస్తున్నాడు. ఇది నిజం. ఆయన నన్ను గాలికి విడిచిపెట్టలేదు. ఈ పనిముట్టును వాడుకుంటున్నాడు, కానీ చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా సరే. అందుచేత తల్లిదండ్రులతో ఇక్కడ జీవితమని బాబా అతనికి సూచించారు. బాబాకు సర్వార్పణ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వాసుదేవ కై తెలియజేయగా బాబా అతనితో ప్రస్తుతం నీవు చేస్తున్న పనినే రాబోయే జూన్ నెల వరకు కొనసాగించు. జూన్ 10వ తేదీన నువ్వు చేసే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వు. నీ దగ్గర మిగిలి ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ నీ భార్యకి ఇవ్వు. నీకున్న సర్వాన్ని అక్కడే వదిలిపెట్టి జూలై 15వ తేదీ నుండి నడుచుకుంటూ బైరాజాదుకు బయలుదేరు. నాకు సమర్పిద్దామని ఇప్పుడు నీతో తీసుకొచ్చిన 101 రూపాయలను తిరిగి నీతో తీసుకొని వెళ్ళు. నీవు మరల జూలై మాసంలో ఇక్కడికి నడిచి వచ్చేటప్పుడు 101 రూపాయల కన్నా ఒక్క పైసా నీతో ఉంచుకోవద్దు. ఈ 101 రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత నీ ఆహారం కోసం భిక్ష పెట్టు. నీవేమి నిర్ణయించుకున్నావో నేనలోపు నాకు తెలియజేయన్నారు వాసుదేవ కైంది.
చూసారా ఆయన టెండెన్సీ ఎలా ఉందో? అది తెలుసుకుంటే దగ్గరకు వెళ్ళడానికే గదగదలాడిపోతాం. అవి మనం చేత చరిత్రమనేయండి, ప్రవచనాలమనేయండి, ఏమైనాయండి మనకి నచ్చిందే ఉంచుకుంటాం జ్ఞాపకం, నచ్చని వేరే జ్ఞాపకం ఉంచుకో. ఆ మంచి తత్వం మన బాబా ప్రేమికులు చాలా మందికి ఉంది. అందుచేత బాబా ఆయన వాసుదేవ్ కైన్కి ఏమని చెప్పాడో విన్నారు మీరు. కానీ విధివశాత్తు తలెత్తిన అనేక సంఘటనల దృష్ట్యా వాసుదేవ్ కైన్ కూడా బాబా వద్దకు రాలేకపోయాడు. అతనున్న పరిస్థితుల్లో కైన్ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం వల్ల బాబా అతన్ని ఢిల్లీలోనే ఉంటూ అతను చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించమని ఆదేశించాడు. వరస్ట్గా ప్రిపేర్ అయిపోతే, అంటే దేనికైనా తెగించి ప్రిపేర్ అయితే, తెగించి ప్రిపేర్ అవ్వడం ప్రేమకి ఒక చిహ్నం. అది కానీ మనం కనబరిస్తే ఆ పని మనతో చేయించడం ఆయన ప్రేమగానే ఏది చేయించాలో అది చేయిస్తాడు. 1948వ సంవత్సరం డిసెంబర్ నెలలోనే ఢిల్లీ నుండి హర్జమల్లాల్ అనే న్యాయవాది కూడా బాబా దర్శనం కోసం వచ్చాడు. ఆయన బాబా దర్శనం కోసం రావడం రెండోసారి వచ్చాడు ఆయన. హర్జమల్లాల్ అనే న్యాయవాది కూడా. అయితే ఈసారి అతను తనతో పాటు భార్యను పిల్లలను కూడా తీసుకొచ్చాడు. అతను మొట్టమొదటిసారి బాబాని గురించి బెనారస్ లో తెలుసుకున్నాడు. తర్వాత ఢిల్లీలో బాబాదాస్ ఇతన్ని కలిశాడు. అలా హర్జమల్లాల్ కుటుంబం అంతా బాబాకు అంకితం అయిపోయారు. అంతేగాక ఇతడు లాయర్ కావడంతో నవజీవన ఘట్టంలో బాబా కార్యక్రమంలో ఎంతో సహాయకారిగా ఉండి తన సేవను నిరూపించుకున్నాడు. సరే, వర్దీ ఆఫ్ వర్షిప్ అని ఇంగ్లీష్ మాట ఉంటుంది. వర్దీ ఆఫ్ వర్షిప్, ఆరాధించడానికి కూడా మనుషులు భక్తి ఉండాలి. ప్రేమించడానికి కూడా భక్తి ఉండాలి. ఇవన్నీ చాలా ఉన్నతమైనటువంటి విషయాలు. అంచేత డిసెంబర్ 22వ తేదీ బుధవారం నాడు బెహ్రా జన్మదినం జరిపేందుకు బాబా బెహ్రాజాద్ నుండి శ్రీమండలిని దేవులానికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనంలో అందరూ రుచికరమైన పొలావం తినడంతో వారికి మత్తుగా ఉంది. అందువల్ల చిన్నగా కురుకు తీసేందుకు అంతా నేను వాడుద్దాం అనుకున్నారు. కానీ ఇంతలో బాబా ప్రతి ఒక్కరిని ఆటలాడేందుకు పిలిచారు. ఇక్కడ ఒక చిన్న విషయం, మనం బాబాకి జన్మదినం చేస్తున్నాం. మనకి జన్మదినం చేసుకుంటున్నాం, మన పిల్లలకి జన్మదినం చేసుకుంటున్నాం, మన బంధువులు ఎవరికైనా జన్మదినాలు అయితే కూడా వెళ్తాం, మన స్నేహితులు ఎవరైనా జన్మదినాలు చూసుకుంటే వెళ్తాం. ఇలాగా జన్మదినాల్లో పాల్గొని ఆనందించడం మనకు ఒక అలవాటు ఉన్నది. అయితే బాబా జన్మదినంలో ఆ అలవాటు ప్రకారమే ఆ జన్మదినంలో కూడా పాల్గొని అక్కడ అలాగే ప్రవర్తిస్తాము, ఇక్కడ అలాగే ప్రవర్తిస్తామా, లేదా ఇక్కడ వేరే అలాగ మన జన్మదినాల్లో కాకుండా బాబా జన్మదినం దగ్గర ఇంకొకలాగా ఉండాలని ఎవరైనా మనకి ఎప్పుడైనా చెప్పారు? ఎవరైనా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవ్వరూ చెప్పి ఉండరు. సాక్షాత్తు జగత్తుకు జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుని యొక్క జన్మదినం చచ్చి పుట్టి ఉండేటటువంటి ఈ మనిషి జన్మదినము, ఈ రెండింటికి ఒకటే ప్రాధాన్యతను మనం ఇస్తే మనం బాబాకి ప్రాధాన్యత ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇది ఆలోచించవలసిన విషయాలున్నా.
ఆలోచించవలసిన విషయాలు. అయితే ఒక విషయం మీకు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. నాకు తెలిసి మొన్న నా భార్యకి నాకు వివాహమై 50 వసంతాలు ముగిసిన తరువాత నా పిల్లలు, నాన్న అమ్మ మీరు కలిసి 50 ఏళ్ళు కాపురం చేశారు, మీరు ఎవరు షష్టి పూర్తి చేసుకోలేదు, మీరు ఇప్పుడు కూడా జన్మదినాలు గడుపుకోలేదు, ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి నన్ను బతిమాలితే సరే అని ఇవ్వడం, వాళ్ళు ఏదో చేశారు. అది మీకు నాకు తెలియకుండా ఆ ఫోటోలు మా శాంతి తెలియ పంపించింది. అయితే ఇది తప్ప ఒప్ప అంటే నా దృష్టిలో తప్పే, నా దృష్టిలో తప్పు. వ్యక్తిగతంగా చెప్తున్నాను. నా జన్మదినంకి ఆయన జన్మదినంకి ఏదో నా మంచి నా తాలూకా ఒక ఉన్నతమైన విషయానికి ఆయన అదే విషయం ఆయన తిని ఒకేలాగా ఆపాదిస్తే ఎలాగవుతుంది? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయినా ఆయనతో పుడుతూ చస్తే ఈ జీవి సమానమేసి కాదు కదా. అంచేత ఏం చేయాలండి అని ఒకవేళ నన్ను అడిగారు, ఇంకోటి చెప్పండి అన్నయ్య అని ఒకటే చెప్తాను. ఆ రోజు పూర్తిగా బాబాతో ఉండాలి, ఎక్కడికి వెళ్ళకుండా, ఇంకా దేన్ని టచ్ చేయకుండా, వీలైతే ఏదో మితాహారం తిని బాబాతోనే ఉండాలి. నీ జన్మదినం కూడా ఆయన జన్మదినం కాదా? అంతటా ఆయనతో ఉండు, ఆయన నామస్మరణ చేసుకో రోజంతాను. అలా చేస్తావేంటి? కుటుంబం పెట్టినా తీయం. మనకి మన కోరికలు, మన తాపత్రయాలు, మన ఆశలు చాలా ఉన్నాయి. మనకు అందరి జన్మదినాలు ముఖ్యమే. ఒకవేళ బాబా జన్మ, మన బిడ్డల జన్మదినమో మనవల జన్మదినమో పడితే బాబా జన్మదినం మన జన్మదినానికే ప్రాధాన్యత ఇస్తాం మనం. అంత మంచి పవిత్ర హృదయాలు మనవి. డిసెంబర్ 22వ తేదీ బుధవారం నాడు మెహరాజ్ జన్మదినం జరిపేందుకు బాబా మెహరాజ్ నుండి శ్రీమండలిని కేవలానికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనంలో అందరూ రుచికరమైన పొలావం తినడంతో అందరికీ మత్తుగా ఉంది. అందువల్ల చిన్నగా కునుకు తీసేందుకు అందరూ నేను వాళ్ళు అనుకున్నారు. కానీ ఇంతలో బాబా ప్రతి ఒక్కరిని ఆట ఆడేందుకు పిలిచారు. మెహరా కౌంటర్ పార్ట్ ఆఫ్ మెహర్ బాబా. మెహరా అంటే సామాన్యులు అనుకున్నారా? నా కౌంటర్ పార్ట్ అన్నాను ఆయన. అంటే శివుడికి అర్ధనారి తత్వం ఎలాగుందో ఆయన కూడా మెహరా కూడా మెహరాలో సగం. అంటే మెహరా ఈక్వల్ టు బాబా. అంచేత ఆ జన్మదినం బాబా జరిపేవాడు. బాబా కూడా అన్ని జన్మదినాలకి వెళ్ళారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సంబంధించిన మాటలే చెప్పారు తప్ప ఆ జన్మదినానికి సంబంధించిన మాటలు వాళ్ళే బాబా ఎక్కువ. ఇది గ్రహించండి. డిసెంబర్ 25వ తేదీ శనివారం రోజున బాబా క్రిస్టమస్ జరుపుకునేందుకు శ్రీలందరినీ ఉదయం 7 గంటలకల్లా మెహరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ ప్రతి ఒక్కరిని కలిశాక రాత్రి 8:30కి బాబా తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. బాబా ఈజ్ బాబా, హైయెస్ట్ స్టేటస్. ఇంకా అంతకన్నా గొప్పవాడు ఇంకా వాడు లేడు. అంత గొప్పవాడిని మనం అంత గొప్పగా కాకపోయినా మనతో సమానం చేసేయకూడదు కదా. మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నాడని ఒక భౌతిక ప్రపంచంలో ఒక స్నేహితుడికి ఇచ్చే మర్యాద, స్నేహితుడికి ఇచ్చే గౌరవం బాబాకి ఇస్తావా? కాదు కదా. నీ ప్రియతముడు అందరికంట అన్నిటికంట చాలా 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 గొప్పవాడు. అది నీ బుర్రలో ఎప్పుడూ ఉండాలి.
అంచేత డిసెంబర్ 25వ తేదీ శనివారం రోజున బాబా క్రిస్మస్ జరుపుకునేందుకు స్త్రీలందరినీ ఉదయం 7 గంటలకల్లా మెహరాబాద్ తీసుకువెళ్లారు. అక్కడ ప్రతి ఒక్కరిని కలిసాక రాత్రి 8:30 గంటలకు బాబా తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. బాబా బొంబాయిలో ఉంటున్న మానెక్ మెహతాను మంచి సోలీన డిసెంబర్ 28వ తేదీన మెహరాబాద్కు పిలిపించారు. అక్కడి బాబా ప్రేమికులు కొంతమంది జప్ మండల్ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డారు. జప మండలి అన్న పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ బృందానికి నాయకుడిగా మానెక్ మెహతా వ్యవహరిస్తున్నాడు. బాబా అతన్ని మీ జప్ మండల్లో ఏ ఒక్కరైనా నాకు సమర్పణ కావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. మీ జప్ మండల్లో ఏ ఒక్కరైనా నాకు సమర్పణ కావడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. ఎవరుంటారండి సమర్పణ అయిపోవడానికి? 1969లో బాబా డ్రాప్ చేస్తే సమర్పణ, ప్రేమ, విధేయత, సమర్పణ అనే ఈ మూడు కూడా వీళ్ళు ఏ కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడ్డారో ఆ గంప కింద పెట్టారు. గంపలోనే పెట్టలేదు, ఆ గంప కింద పెట్టారు. మరి ఎప్పుడు బయటకు వస్తాం, ఎప్పుడు మనం చేస్తాం? చూడడానికి కూడా అవకాశం లేకుండా ప్రేమ, విధేయత, సమర్పణ ఈ మూడింటి గంప కింద పెట్టినా గంప మీద మన ఇష్టాలన్నీ ఉన్నాయి గంపలో. అంచేత అదంత తేలికైన విషయం కాదు బాబా అన్నాడు మానెక్. అదంత తేలికైన విషయం కాదు బాబా అన్నాడు మానెక్. చైతన్యపరంగా ఎటువంటి ఉన్నతి లేని ఒక కపట గురువు అయినప్పటికీ మానెక్ బాబా నుండి ఆర్థిక సహాయం పొందుతూ తన బృందంలోని సభ్యులందరికీ గురువుగా చలామణి అవుతున్నాడు. మరింత సహాయం గురించి అతను బాబాను అభ్యర్థించగా బాబా అతన్ని ఘాటుగా ఇలా సమాధానం ఇచ్చారు. నా నుండి మీరు మనకు ఆపాదించుకోండి ఒకసారి ఈ మాటలు. నా నుండి మీరు ఏమి పొందాలని ఆశపడుతున్నారు? ఆధ్యాత్మికత అంటే జపతపాలు, యోగ సాధనలు, హిమాలయాల్లో ఏకాంతవాసాలు అని మీ జపమండలి సభ్యులు అనుకుంటున్నారు. ఆధ్యాత్మికత అంటే ఇదేనా మీరు అనుకున్నది? ఇది కానే కాదు. నా అవతార కార్యక్రమం యావత్ విశ్వానికి సంబంధించినది. వ్యక్తిగతంగా వ్యక్తులు ఆచరించే సిద్ధాంతాలు, ఇండివిజువల్ ప్రిస్క్రైబ్డ్ సిరీస్. చక్కటి మాట ఉన్నా చూడండి, ఇండివిజువల్ ప్రిస్క్రైబ్డ్ సిరీస్. మనుషుల వల్ల వ్యక్తిగతంగా నిర్ణయించబడ్డ పద్ధతులు, సిద్ధాంతాలు. వాటి వల్ల కలిగే స్వల్పమైన వ్యక్తి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలకు పరిమితమైనది కాదు నా స్వకార్యం. ఇండివిజువల్ స్పిరిచువల్ గెయిన్, వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక లాభం పొందడం కాదు. వ్యక్తిగతంగా ఏ సిద్ధాంతాలు అయితే మనం వ్యక్తిగతంగా పెట్టుకుంటామో, ఏ స్వలాభం పొందడానికి ఆధ్యాత్మికంగా పెట్టుకుంటామో అది కాదు నా స్వకార్యం. ఎక్కడ బాబా వేలు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా మాట్లాడుతున్నారు ఆయన. అది ఏ నిర్ణీతమైన నిబంధనలు, ఫిక్స్డ్ రూల్స్ మనం అన్ని ఫిక్స్ చేసుకుంటాం. అది ఏ నిర్ణీత నిబంధనలు అంటే ఫిక్స్డ్ రూల్స్, అభ్యాసాలు, ప్రాక్టీసెస్, నిర్ణయాలపై, రిజల్యూషన్స్ పై ఆధారపడి ఉండదు. ఇవన్నీ మనకు ఉన్నాయి. కానీ మనం బాబా ప్రేమికులు. కృష్ణుని విశ్వ కార్యక్రమం కంటే చూడండి, కృష్ణుని విశ్వ కార్యక్రమం కంటే నా అవతార కార్యక్రమం అత్యధిక ప్రమాణంలోనూ విస్తృత స్థాయిలోనూ ఉంటుంది. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. అర్జునుణ్ణి తన సొంత బంధుజనాన్ని హతమార్చమని కృష్ణుడు ఆదేశించాడు. అర్జునుణ్ణి తన సొంత జనాన్ని హతమార్చమని కృష్ణుడు ఆదేశించాడు. అటువంటి మానవ కాండ అన్నది ఏ నిబంధన పైన ఆధారపడి ఉంటుందా? సర్వోత్తమ శ్రేయస్సు కోసమే కృష్ణుడికి ఆదేశాన్ని ఇచ్చాడు. అర్జునుడు ఆ ఆదేశాన్ని నిర్వర్తించాడు. నేను కూడా
కృష్ణుని మాదిరిగానే ఏదైనా త్యాగాన్ని కోరుతున్నాను. అటువంటి త్యాగనిరతులైన కొద్ది మంది వ్యక్తులు నాకు కావాలి, మందలు కాదు. అందుకే బాబా ఇంగ్లీష్ లో ఐఎమ్ నాట్ ఫర్ మాసెస్ అన్నాడు, సమూహాల కోసం కాదు అన్నాడు. అది ఇక్కడ కన్ఫర్మ్ గా చెప్తున్నాడు ఆయన. త్యాగ నిరతులైన ఎలాగా కృష్ణుని మాదిరిగా, కృష్ణుడు ఏ త్యాగాన్ని అయితే అర్జునుడిని కోరాడు, అర్జునుడు ఎటువంటి త్యాగాన్ని చేశాడో బంధుజనులందరినీ చెప్తున్నాడు కదా. 11 సైన్యాన్ని 11 అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేశాడు. అంచేత అటువంటి త్యాగమైన కొద్ది మంది వ్యక్తులు నాకు కావాలి. ఫ్యూ పీపుల్. ఐఎమ్ నాట్ ఫర్ మాసెస్, ఐఎమ్ ఫర్ ఫ్యూ పీపుల్ అన్నాడు ఆయన. ఇది మర్చిపోయాం. సమూహాలు తయారైపోతున్నాయి మన మధ్య, వద్దన్నాడు ఆయన. ఐఎమ్ నాట్ ఫర్ మాసెస్, సమూహాల కోసం నేను రాలేదు అన్నాడు. అయినా సమూహాలు తయారైపోతున్నాయి. ఏ ఏ ఏ జిల్లాలో ఆ సమూహాలు, ఆ సమూహాల్లో మళ్ళీ వర్గాలు, ఆ వర్గాల్లో మళ్ళీ రకరకాల అభిలాషలు, రకరకాల కీర్తనలు. అలా త్యాగం చేయడానికి ఉత్సుకత ఉన్న ఏ ఒక్క వ్యక్తి అయినా నీ జపమండల బృందంలో ఉన్నట్టయితే పార్సీజన్లతో నీవు కావలసిన కృషికి తమకు తగిన ఫలితం తప్పక సాధించినట్టు అవుతుంది. ఒక్కడినైనా అలాంటి డ్రాప్ చేయమంటున్నాడు. 60 మందిలో బాడీ డ్రాప్ చేస్తే ఇప్పుడు 2027లో ఉన్నాము. అలాంటి వాడు ఒక్కరు తయారవలే. ఎందుకు తయారవుతాడు? ఎవరికి వాడే కార్యకర్తగా, ఎవరికి వాడే బాబా సందేశాలకి వాడే ఒక దీటైనటువంటి చెప్పగలిగిన మనిషిగా, బ్రాండ్ మనుషులు తయారైపోయిన మధ్య అందరూ సామూహికంగా ప్రేమని పంచుకోవాల్సిన తరుణంలో కొందరు మాత్రమే అది హక్కుగా, అది వాళ్ళు చెప్పినట్టే జరిగేటట్టుగా, అలాగే జరగాలి